అభినందించిరాట. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, తగ్గుతున్న మోదీ ప్రభ అయినా తిరుగులేదు. ప్రతిపక్ష నేతగా రాహుల్ పర్ఫెక్ట్. ఉత్తమ సీఎంలుగా టాప్ 10లో చంద్రబాబు, ఫస్ట్ ప్లేస్లో అస్సాం సీఎం. ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే విడుదలైంది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు లభిస్తాయి. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్ల బలం 240 మాత్రమే. ఇప్పుడు తాజాగా ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తే 300 మార్కును అందుకుంటుంది బీజేపీ. 324 స్థానాలతో 4వసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో ఇండియా బ్లాక్ 208 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో ఈ బ్లాక్కు ఉన్న సీట్ల సంఖ్య 234. ఇతరులకు 11 సీట్లు దక్కుతాయి. ఈ 14 నెలల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్డీఏకు ప్లస్ పాయింట్ అయ్యాయని ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. ఈ ఏడాది జూలై 1 నుండి ఈ నెల 14వ తేదీ వరకు ఇండియా టుడే సి ఓటర్ ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల నుంచి 54,788 మంది అభిప్రాయాలను సేకరించింది. దీనికి తోడు సి ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుంచి 1,52,038 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని విశ్లేషించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు లభించాయి. ఇప్పుడు ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. బెస్ట్ సీఎంలలో చంద్రబాబు. ఆగస్టు 2025లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వే ప్రకారం దేశంలోని ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. అస్సాంలో 44.6% మంది ప్రతివాదులు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ర్యాంకింగ్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇద్దరు 41.9%తో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 40.7%తో 4వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 40.4%తో 5వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ 6వ స్థానం దక్కించుకోగా ఏపీ సీఎం చంద్రబాబు 7వ స్థానంలో నిలిచారు. గతంలో ఆయన ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9వ స్థానంలో నిలవగా పంజాబ్ ముఖ్యమంత్రి 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇట్లా ఉంది ముఖ్యమంత్రుల కథ దేశంలో.